7 నియోజకవర్గాలకు 2 స్థానాలు బీజేపీ ఉన్నాయి. సో అక్కడ ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా పెరిగింది. సో బయటపడచ్చు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్నారా? నేను ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినాను, 2 సార్లు ఆర్మూర్కి వెళ్ళి చేసినాను, 18లో బోధనకి వెళ్ళి పార్టీ చేయించింది నేను అడగకున్నా. కానీ ఈ ఎన్నికలో పార్లమెంటు గెలవాలనే ఇప్పుడే కాదు నా ఆలోచన. 14లో అడిగాను. అప్పుడు లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదే టైంలో నాకు మార్చ్ 15న హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ పడింది. ఐ వాజ్ ఆన్ బెడ్ రెస్ట్. సో అది మిస్ అయింది. 19లో అడిగాను డాక్టర్ లక్ష్మణ్ గారికి. మరి ఆ టైంలో మరి కొత్త క్యాండిడేట్ వచ్చినారు. ఆ యొక్క కొత్త క్యాండిడేట్ పిసిసి ప్రెసిడెంట్ కొడుకు అని భావించి బహుశా ఏ కారణం చేతనో వారికి ఇవ్వడం జరిగింది. నాకేం ఇది లేదు. ఈసారి ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని. నిజమైన కార్యకర్తకు, ప్రజల కష్టాలని అర్థం చేసుకుని పనిచేసే కార్యకర్తల యొక్క అవసరాలని, కార్యకర్తల కష్టాలని సిద్ధాంత రీత్యా పనిచేసి పార్టీని డెవలప్ చేసే కార్యకర్తకు, ఈ యొక్క దేశం కోసం పనిచేసేటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి ఒక పంచనిష్టలు మరి పుచ్చుకున్నటువంటి కార్యకర్తకు పార్టీ టికెట్. భారతీయ జనతా పార్టీ ఇంకా సిద్ధాంతాల మీద ఉందా అంటే నేను మాత్రం నమ్మా. లేకుండానే ఈ దేశాన్ని ఈ రకంగా పాలిస్తున్నామా? ఈ యొక్క దేశం ఏ మాత్రంగా కూడా అవకాశం లేకుండా అవినీతి ఆరోపణలకు, అక్రమాలకు అవకాశం లేకుండా, ఆరోపణలు లేకుండా ఈ దేశాన్ని పాలిస్తున్నామంటే మేము పాటిస్తున్నటువంటి పంచనిష్టల కారణంగా. అరవింద్ గారికి టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేస్తాం. ఇంతకుముందు కూడా ఎప్పుడు పనిచేస్తాం. మేము మా కోసం కాదు మేము చేయాల్సింది. నాకు పదవి కోసం కాదు నాకు చేసింది. నేను ఐ కెన్ సర్వ్ బెటర్, ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్. కాబట్టి నేను చేస్తా అంటున్నా. నేను చూస్తున్నాను కదా 5 సంవత్సరాలుగా రాజు గారు. నేను వ్యక్తిగతంగా ఎవరికి విమర్శించదలుచుకోలేదు. అరవింద్ గారికి వ్యతిరేకంగా నేనేం కొడతాను సార్? నాకు కావాలంటున్నాను. ఈ యొక్క ప్రాంతంలో నిజామాబాద్ పార్లమెంటు రైట్ ఫ్రమ్ బోధన్ టు జగిత్యాల వరకు కార్యకర్తల మనోగతాన్ని, కార్యకర్తల కష్టాన్ని, కార్యకర్తల అవసరాన్ని అర్థం చేసుకొని సర్వీస్ ఇచ్చేవాడు కావాలి సార్. మనం లైవ్లోనే మాట్లాడదాం. మీరే నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, నేనే ఫోన్ చేస్తే లౌడ్ స్పీకర్ పెడతా. డెఫినెట్గా అల్జాపూర్ శ్రీనివాస్ గారికి ఇద్దామంటే డెఫినెట్గా మీరు నా ముందర కాదు, ఇంకా నేనున్నాను. మీరు ఎవరినైనా మీరు లేరని చెప్పేసి అంటాను సార్. మీరు ఎవరిని అడగండి సార్, నా ముందరనే కాదు, ఎవరిని అడగండి. నాకెంతమంది ఓకే అంటారు, ఇంకా నో అంటారు అడగండి. నేను ఇంకా వేరే వాళ్ళ పేరు తీసుకోదలుచుకోలేదు సార్. సో ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కార్యకర్తల యొక్క అభిమానాన్ని చూరుకున్నాం మేము. మా కోసం కాదు. ఏ నియోజకవర్గాల్లో మిమ్మల్ని గుర్తుపడతారా? నేను ఆర్మూర్ నుంచి 2 సార్లు పోటీ చేసిన. నా పుట్టినూరు ఆర్మూర్ ప్లస్ ఆర్మూర్ 2-3గా విభజించబడ్డది. రూరల్ నిజామాబాద్లో 2-3 మండలాలు వచ్చినాయి. భీమ్గల్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో 2 మండలాలు. ఆల్ టుగెదర్ ఆర్మూర్ డివిజన్ అనేది 3 కాన్స్టిట్యూన్సీల సెంటర్ అది. అవి 3 అయినాయా? బోధ నుంచి కాంటాక్ట్ చేసిన 4 అయినా. నిజామాబాద్ అర్బన్ అనేక సంవత్సరాల నుంచి 3 దశాబ్దాలుగా నిజామాబాద్ పనిచేస్తున్నాను. 90 నుంచి పనిచేస్తున్నాను. నేను 88 నుంచి పనిచేస్తున్నాను. నిజామాబాద్ పోవడం రావడం పనిచేయడం. అంతకు ముందు వరకు 86 వరకు నేను ఆర్మూర్ తాలూకాలో పనిచేసిన 2-3 కాన్స్టిట్యూన్సీలో. బట్ 87, 86 నుంచి నిజామాబాద్ జిల్లా మొత్తం తిరుగుతున్నాను. ఆ రకంగా 4 నిజామాబాద్ 5 అయినాయి. మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల వరకు నేను పనిచేసినటువంటి ఈ విద్యార్థి పరిషత్ బ్యాచ్ చెప్పండి పనిచేస్తున్నాను, యువమోర్చా పనిచేస్తున్నాను, బీజేపీ పనిచేస్తున్నాను. అలాగే వేల మంది స్టూడెంట్స్ నాకు క్షత్రియ విద్యా సంస్థలు అంటే ఆ ప్రాంతంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక గుర్తింపు ఉన్నది పేరెంట్స్లో, స్టూడెంట్స్లో, సమాజంలో. వేల మంది స్టూడెంట్స్ ఆ ప్రాంతం జగిత్యాల నుంచి నా దగ్గరకు వస్తూ ఉంటారు. జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల, కమ్మర్పల్లి ఆ ప్రాంతం నుంచి వేల మంది వస్తారు. ఇక్కడ బోధ నుంచి కూడా వస్తూ ఉంటారు, నిర్మల్ నుంచి వస్తూ ఉంటారు. ఆ రకంగా 23 సంవత్సరాల కాలంలో ఎంతమంది, ఎన్ని వేల మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఉంటారు చూడండి మీరు. ఇంటర్మీడియట్, బీటెక్, ఎంబీఏ, స్కూళ్ళు, కాలేజీలు. ఈ రకంగా నాకున్నటువంటి ర్యాపో బహుశా మా పార్టీలో చాలా తక్కువ మంది ఉండి ఉంటుంది.